రికార్డు సృష్టించాలన్నా ఆ రికార్డును అధిగమించాలన్నా ఒక శ్రీధర్ స్టడీస్ కి సాధ్యం. 2024 డిసెట్ పరీక్ష ఫలితాల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో శ్రీధర్ స్టడీస్ నెంబర్ 1 అని నిరూపించాం. 2024 డిసెట్ ఫలితాల్లో 100కు గాను 86 మార్కులు సాధించి స్టేట్ నెంబర్ 1 గా నిలవడమే కాకుండా స్టేట్ 5th ర్యాంక్, 13వ ర్యాంక్, 15వ ర్యాంక్, టాప్ 100 ర్యాంకుల్లో 68 ర్యాంకులు సాధించిన విద్యార్థులతో సంచలనాలు సృష్టిస్తున్న సంస్థ శ్రీధర్ స్టడీస్. మాకెవరు లేరు పోటీ, మాకు మేమే సాటి అని విజయ కేతనాన్ని ఎగరవేసిన విద్యా సంస్థ శ్రీధర్ స్టడీస్. అందుకే ఎగ్జామ్ ఏదైనా రిజల్ట్స్ లో మాత్రం శ్రీధర్ స్టడీస్ నెంబర్ 1 గానే నిలుస్తుంది. ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ లో డిప్లొమా, డిఈఎల్ఈడి, డిఈడి చేయాలనుకునే అభ్యర్థులకు డిసెట్, ఏపీ మరియు టిఎస్ పరీక్ష తప్పనిసరి. ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నిర్వహించే ప్రధాన ప్రవేశ పరీక్ష. ఆన్లైన్ క్లాసులతో ఎప్పటికప్పుడు మీ మెరుగుదల. ఏపీ మరియు తెలంగాణ డిసెట్ ఆన్లైన్ కోసం అడ్మిషన్స్ జరుగుతున్నవి. మరిన్ని వివరాలకు సంప్రదించండి 8328367218 9550768640. Well, good morning all of you. This is Vanshik. Today we will discuss about the topic ఆంధ్రప్రదేశ్ సంబంధించి 2025 సంబంధించి ఎవరైతే పీపీసీ చేయాలనుకుంటారో వాళ్ళకి డీసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ సిలబస్ ఏమేమి ఉందనేది తెలుసుకుందాం ఈ వీడియోలో. ఆల్రెడీ ఆన్లైన్ కోచింగ్ స్టార్ట్ అయ్యింది. ఎవరైతే జాయిన్ అవ్వాలనుకున్న వారు కింద కామెంట్ బాక్స్లో వాట్సాప్ లింక్ ఇచ్చింటాను. అందులో జాయిన్ అయ్యి గ్రూప్ అడ్మిన్స్తో కాంటాక్ట్ అయితే వాళ్ళే యాప్ యాక్సెస్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ సిలబస్ వివరంగా వస్తే మనకు డీసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది 100 మార్క్స్ ఉండడం జరుగుతుంది. 100 మార్క్స్ కూడా ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్. అంటే ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అంటే ఆల్రెడీ ఆప్షన్ అంటే 4 ఆప్షన్స్ వాళ్ళు ఇచ్చేసింటారు. ఆప్షన్స్ మనం జస్ట్ ఐడెంటిఫై చేయాలి అంతే. అవి ఏంటంటే ఆ 100 మార్క్స్ అనేది పార్ట్ ఏ, పార్ట్ బి అనేది 2 పార్ట్స్గా ఉంటుంది. అంటే సపరేట్ ఎగ్జామ్స్ ఉంటాయంటే ఒకే ఎగ్జామే 2.5 hours ఉంటుంది. కానీ పార్ట్ ఏ అంటే పార్ట్ బి. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ చేసుకుంటే ఆఫ్లైన్ పేపర్లో మనం సెక్షన్ 1, సెక్షన్ 2 అని ఈ విధంగా రాసాం కదా. అంటే ఉంటాయి కదా, మొత్తం ఎన్ని సెక్షన్స్ ఉన్నా కూడా సేమ్ పేపరే కదా. అలాగే ఇక్కడ 2 పార్ట్స్ ఉన్నా కూడా సేమ్ పేపరే, 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఇక్కడ పార్ట్ ఏకి సంబంధించి 60 క్వశ్చన్స్ ఉంటాయి. పార్ట్ బికి సంబంధించి 40 క్వశ్చన్స్ ఉంటాయి. ఇక్కడ పార్ట్ ఏ సంబంధించి సిలబస్ ఏమేమి ఉందో చూసుకుందాం. ఇక్కడ ఏ సబ్జెక్ట్స్కి ఎన్ని మార్క్స్ ఉన్నది అనేది వెయిటేజ్ తెలుసుకుందాం. టీచింగ్ యాప్టిట్యూడ్ సంబంధించి మన 5 మార్క్స్ ఉంటుంది. జనరల్ నాలెడ్జ్ సంబంధించి 5 మార్క్స్ ఉంటుంది. ఇంగ్లీష్ సంబంధించి 5 మార్క్స్ ఉంటుంది. తెలుగు సంబంధించి 5 మార్క్స్ ఉంటుంది. ఇక్కడ ఆఫ్టర్ లాంగ్వేజ్ అంటే నువ్వు మీడియం ఏదైనా అయి ఉండొచ్చు. నీకు లాంగ్వేజ్ వల్ల అనేది ఉంటుంది. కొందరు ఉర్దూ ఉండొచ్చు, కొందరు తెలుగు ఉండొచ్చు, కొందరికి ఇంగ్లీష్ ఉండొచ్చు, కొందరు తమిళ్ ఉండొచ్చు, అలా ఏదైనా అయి ఉండొచ్చు. మీడియంతో సంబంధం లేదు. వాళ్ళ ఆప్షనల్ సబ్జెక్ట్ ఇది. అంటే నువ్వు 10th లాంగ్వేజ్ 1 అని ఉంటుంది కదా, అది చూస్ చేసుకోవాలి అప్లికేషన్. మళ్ళీ నీకు ఇష్టం వచ్చినట్టు చూస్ చేసుకుంటే రేపు పొద్దున్న కౌన్సిలింగ్ వెరిఫికేషన్ దగ్గర ఇబ్బంది అవుతుంది. ఇక్కడ మ్యాథమెటిక్స్ 10 మార్క్స్ ఉంటుంది. జనరల్ సైన్స్ 10 మార్క్స్ ఉంటుంది. సోషల్ స్టడీస్ 10 మార్క్స్ ఉంటుంది. ఇక్కడ మొత్తం ఈ 40 మార్క్స్ 10, ఇది ఒక 10, మొత్తం 60 మార్క్స్ ఉంటుంది పార్ట్ ఏ అనేది. ఈ పార్ట్ ఏ సిలబస్ అనేది ఏమంటే మనకు పర్టికులర్ టాపిక్స్ అంటే ఏముండవు. ఇప్పుడు ఇంటర్ చదివేటప్పుడు ఏవో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదువుకుంటే ఇవి కంపల్సరీ పొద్దున్న ఫైనల్ ఎగ్జామ్కి వస్తాయనే ఒక స్టేట్మెంట్ అప్రూవ్ అయితే వద్దు. కంపల్సరీ ఏంటంటే మనం 6th to 10th వరకు ఈ సబ్జెక్ట్స్ ఏమైతే ఉన్నాయి ఏంటి, తెలుగు, ఇంగ్లీషు, ఈ ఆఫ్టర్ సబ్జెక్ట్ ఏదైనా ఉండొచ్చు. నీకు మ్యాథమెటిక్స్, జనరల్ సైన్స్, సోషల్ స్టడీస్ 6th to 10th వరకు ఏవైతే బుక్ ఉందో అవి మొత్తం నువ్వు A to Z కంప్లీట్గా చదివేయాలన్నమాట. అవంతా సిలబస్. వీటికి సంబంధించి మన కోచింగ్ అయితే ప్రొవైడ్ చేస్తాను. వాటిని అయితే నీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసి మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు జాయిన్ అయ్యి తొందరగా గైడెన్స్ తీసుకొని మంచి మార్క్స్ గెయిన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ పార్ట్ ఏ సంబంధించి మొత్తం అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. పార్ట్ బి ఇదేంటంటే మనకు చాయిస్ ఉంటుంది. పార్ట్ ఏ అనేది మనకు వాళ్ళు ఏదైనా కానివచ్చు. అంటే వాళ్ళ మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ అయినా, బయాలజికల్ బ్యాక్గ్రౌండ్ అయినా, సోషల్ బ్యాక్గ్రౌండ్ అయినా, ఫిజికల్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ అయినా, ఎవరైనా కూడా ఎవరికైనా కూడా ఈ పార్ట్ ఏ అనేది అందరికీ ప్రతి ఒక్కరికి కామన్గా ఉంటుంది. పార్ట్ బి దగ్గరికి వచ్చాక చేంజ్ అయ్యింది. పార్ట్ బి అనేది 40 మార్క్స్ ఉంటుంది. 60 మార్క్స్ వెళ్ళిపోతే 100 మార్క్స్ అని 40 మార్క్స్ వెళ్ళిన ఈ పార్ట్ బిలో చూడండి. ఇక్కడ మ్యాథమెటిక్స్ 40 మార్క్స్, అంటే మ్యాథమెటిక్స్ చూస్ చేసుకున్న వాళ్ళకు మ్యాథ్స్ నుంచి 40 మార్క్స్ వస్తాయి. ఇంకా మిగతా చదవక్కర్లేదు, అది ఒకటే చూస్ చేసుకున్నాం. ఈ ఫిజికల్ సైన్స్ చూస్ చేసుకున్న వాళ్ళు 40 మార్క్స్, ఈ బయాలజికల్ సైన్స్ చూస్ చేసుకున్న వాళ్ళు 40 మార్క్స్, సోషల్ స్టడీస్ చూస్ చేసుకున్న 40 మార్క్స్. ఇక్కడ మార్క్స్ చూడండి. ఇక్కడ మ్యాథమెటిక్స్ వాళ్ళు ఎన్ని మార్క్స్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. ఫిజిక్స్ నుంచి 20 మార్క్స్, కెమిస్ట్రీ నుంచి 20 మార్క్స్. ఈ ఫిజిక్స్ అంటే ఓన్లీ ఫిజిక్సే కదా, కెమిస్ట్రీ కూడా అందులో యాడ్ అవుతుంది. ఇక్కడ బయాలజీ అంటే ఓన్లీ బయాలజీ కదా, బాటనీ, జువాలజీ రెండు యాడ్ అవుతాయి. 20 మార్క్స్ ఇచ్చినట్టు. ఇంకా వెయిటేజ్ అనేది కింద స్క్రోల్ చేసి చూపిస్తాను, మీకు బాగా క్లారిటీగా ఐడియా వస్తుంది. సోషల్ స్టడీస్ వాళ్ళకి అంటే మీకు ఉంటుంది కదా, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ. హిస్టరీ నుంచి 30 మార్క్స్,
సివిక్స్ నుంచి 13 మార్క్స్. ఇక్కడ ఎందుకంటే హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్ అని 3 ఎందుకు ఇచ్చాడంటే ఒక్కో ఇయర్లో ఒక్కో సబ్జెక్ట్ మీద అడుగుతాడు. అంటే ఇప్పుడు 2020 సివిక్స్ నుంచి 1 మార్క్ అడిగినా అనుకో, 2020 ఎకనామిక్స్ నుంచి అడిగిండొచ్చు ఆ 1 మార్క్, ఇంకో ఇయర్ హిస్టరీ నుంచి అడిగిండొచ్చు. అందుకే 3 ఇచ్చేసినాడు. ఆ 3 ఎప్పుడు ఏదైనా 1 మార్క్ రావచ్చు అక్కడ, అది 40 మార్క్స్. ఇది ఎవరో ఆప్షనల్ సబ్జెక్ట్ ఏ విధంగా చూస్ చేసుకోవాలనేది మీకు క్లారిటీ ఇస్తాను. చూడండి, ఎలిజిబిలిటీ అంటే ఆప్షనల్ సబ్జెక్టు అంటే పార్ట్ బి అప్లై చేసుకోవడానికి నువ్వు అప్లికేషన్లో ఎవరెవరు ఏ సబ్జెక్ట్ ఎలిజిబుల్ అనేది ఇక్కడ చూడు. మ్యాథ్స్ ఇంటర్మీడియట్, దోస్ హూ స్టడీ మ్యాథమెటిక్స్ యాజ్ ఎ సబ్జెక్ట్ అట్ లెవెల్ అంటే ఇంటర్మీడియట్లో ఎవరికైతే నీ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ ఉంటుందో వాళ్ళు మాత్రం ఎలిజిబుల్. ఎవరు ఎలిజిబుల్ మ్యాథ్స్ చూస్ చేసుకోవడానికి? ఎంపీసీ స్టూడెంట్స్, ఎంఈసీ స్టూడెంట్స్ ఇద్దరు ఎలిజిబుల్. ఇక్కడ చూడ ఫిజికల్ సైన్స్ ఇంటర్మీడియట్, దోస్ హూ స్టడీ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ యాజ్ దేర్ సబ్జెక్ట్స్. అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎవరికి ఉంటాయి చెప్పు? బైపీసీ వాళ్ళకి, ఎంపీసీ వాళ్ళకి ఇద్దరికి ఉంటాయి కదా, వాళ్ళు ఇద్దరు ఎలిజిబుల్ అనమాట ఫిజికల్ సైన్స్ చూస్ చేసుకోవడానికి. వాళ్ళు ఇప్పుడు ఫిజికల్ సైన్స్ మ్యాథ్స్ స్టూడెంట్ ఇప్పుడు ఫిజికల్ సైన్స్ చూస్ చేసుకుంటే వాళ్ళకు అంటే లైక్ పైన మ్యాథమెటిక్స్ చూస్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఒకటి మాత్రమే చూస్ చేసుకోవాలి ఏదైనా కూడా. కొందరికి 2 ఉండి ఉండొచ్చు వాళ్ళకు, అంటే 2 ఆప్షన్స్ ఉండి ఉండొచ్చు, కానీ ఒక ఆప్షన్ చూస్ చేసుకోవడానికి మాత్రమే ఛాన్స్ ఉంది. ఇక్కడ చూడ బయాలజికల్ సైన్స్, దోస్ హూ స్టడీడ్ బాటనీ, జువాలజీ యాజ్ దేర్ సబ్జెక్ట్స్. ఎవరైతే బాటనీ, జువాలజీ ఉంటారు చెప్పండి ఇక్కడ, ఎవరైతే బైపీసీ వాళ్ళు ఉంటారో వాళ్ళు మాత్రమే బాటనీ, జువాలజీ సబ్జెక్ట్స్ అనేవి చదివి ఉంటారు, వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అనమాట ఇక్కడ బయాలజికల్ సైన్స్ చూస్ చేసుకోవడానికి. సోషల్ స్టడీస్, దోస్ హూ స్టడీడ్ 2 సబ్జెక్ట్స్ అవుట్ ఆఫ్ 5 సబ్జెక్ట్స్. ఇక్కడ 5 సబ్జెక్ట్స్ ఇచ్చినాడు అవుట్ ఆఫ్, ఇక్కడ సివిక్స్, ఎకనామిక్స్, హిస్టరీ, జియోగ్రఫీ, కామర్స్. ఈ 5 సబ్జెక్ట్స్ లో ఎవరైతే ఇంటర్మీడియట్ లో కొందరు ఎంఈసీ కానివచ్చు, సిఈసీ కానివచ్చు, హెచ్ఈసీ కానివచ్చు, ఈ 2 సబ్జెక్టులు ఉండాలి అట్లీస్ట్. మీకు ఎన్ని సబ్జెక్ట్స్ ఉండొచ్చు, కానీ 2 సబ్జెక్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సోషల్ స్టడీస్ ఎలిజిబుల్ అని చెప్తాను. అది సివిక్స్ ఎకనామిక్స్ అయి ఉండొచ్చు, ఎకనామిక్స్ హిస్టరీ అయి ఉండొచ్చు, హిస్టరీ సివిక్స్ అయి ఉండొచ్చు, జియోగ్రఫీ కామర్స్ అయి ఉండొచ్చు. ఏవైనా కూడా 2 సబ్జెక్ట్స్ అట్లీస్ట్ అవుట్ ఆఫ్ 5 అవి ఉన్న వాళ్ళు సోషల్ స్టడీస్ చూస్ చేసుకోవడానికి ఎలిజిబుల్ ఉంటుంది. ఇక్కడ చూడండి మార్క్స్ అనే వెయిటేజ్ ఏ విధంగా ఉంటుంది ఇక్కడ చూపిస్తాను. ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ సంబంధించి 20 మార్క్స్ ఉంటుంది, సెకండ్ ఇయర్ మ్యాథ్స్ సంబంధించి 20 మార్క్స్ ఉంటుంది. ఈ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ అంటే 1A 1B, సెకండ్ ఇయర్ మ్యాథ్స్ అంటే 3A 2B, వాటికి సంబంధించి ఒక్కొక్క బుక్ నుంచి 10 మార్క్స్ ఉంటుంది. ఇక్కడ ఫిజిక్స్ చూసుకో, ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్, సెకండ్ ఇయర్ ఫిజిక్స్ 20 మార్క్స్, ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ, సెకండ్ ఇయర్ కెమిస్ట్రీ 20 మార్క్స్, టోటల్ 40 మార్క్స్ అయితే ఫిజికల్ సైన్స్ ఆప్షనల్ గా చూస్ చేసుకున్న వాళ్ళకి. బయాలజికల్ సైన్స్ చూడండి, ఇక్కడ ఫస్ట్ ఇయర్ బాటనీ, సెకండ్ ఇయర్ బాటనీ 20 మార్క్స్ కి, ఫస్ట్ ఇయర్ జువాలజీ, సెకండ్ ఇయర్ జువాలజీ 20 మార్క్స్ ఉంటుంది. చూడండి బయాలజికల్ సైన్స్ అయిపోయింది. ఇప్పుడు సోషల్ స్టడీస్, ఇప్పుడు ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్ నుంచి హిస్టరీ నుంచి 13 మార్క్స్ వస్తుంది, ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ఎకనామిక్స్ నుంచి 13 మార్క్స్ వస్తుంది, ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ సివిక్స్ నుంచి 13 మార్క్స్ వస్తుంది, హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్ ఏదో దాంట్లో 1 మార్క్ అయితే తక్కువ వస్తుంది. ఇది ఎవరైతే ఏవైతే సిలబస్ ఉందో డీసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసే వాళ్ళకి ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తుంది. మీకు ఇక్కడ కొత్తగా ఏమనిపిస్తుంది అంటే టీచింగ్ యాప్టిట్యూడ్, జనరల్ నాలెడ్జ్ అనేది మీకు టచ్ కాని సబ్జెక్ట్స్. ఎందుకంటే ఇది 10th వరకు కానివచ్చు, ఇంటర్మీడియట్ వరకు కానివచ్చు, ఇవన్నీ టీచింగ్ యాప్టిట్యూడ్ అంటే ఏంటంటే నువ్వు టీచర్ ప్రొఫెషన్లో ఉన్నావు కాబట్టి యాజ్ ఎ టీచర్గా నీకు టీచర్కి ఉండాల్సిన లక్షణాలు ఉన్నాయా లేదనే కొన్ని టెస్ట్ చేస్తారు. ఈ టీచింగ్ యాప్టిట్యూడ్ సంబంధించి 5 వీక్స్ చాలా ఈజీగానే ఉంటుంది. ఈ జనరల్ నాలెడ్జ్ అంటారు, జనరల్ నాలెడ్జ్ ప్లస్ మీకు కరెంట్ అఫైర్స్ కూడా కొన్ని అంటే పాపులర్ టాపిక్స్ ఏవైతే రీసెంట్గా జరిగినాయో వాటి మీద ఎక్కువ బిట్స్ అడుగుతుంటారు. మీరు కొద్దిగా న్యూస్ పేపర్ చూసుకున్నారు మంచి ఐడియా ఉంటుంది. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉన్నా కూడా 83283671 నెంబర్కి కాల్ చేయండి లేదా టెక్స్ట్ మెసేజ్ చేయండి. కింద కామెంట్ బాక్స్లో వాట్సాప్ లింక్ ఇస్తాను, అందులో జాయిన్ అయ్యి మీ డౌట్ ఏమైనా రైజ్ ఉంటే నాకు వాట్సాప్ మెసేజ్ చేసినా కూడా మీకు కాల్స్ రెస్పాండ్ అవ్వకపోతే మీకు బిజీగా ఉంటే మీరు వాట్సాప్ మెసేజ్ చేసి నా ఫ్రీ టైంలో మీకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.